విజయవాడలో గురువారం జరగనున్న భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణోత్సవాన్ని విజయవంతం చేయాలని వైసీపీ శ్రేణులకు కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. కాకినాడ రమణపేటలో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే కన్నబాబు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. వైసీపీ నాయకులు జంగా గగారియన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ బందిలి విరీష, కాకినాడ రూరల్ వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు చిల్లి దేవరాజు, క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్టీఫెన్ ఆనంద్, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ లింగం రవి, కాకినాడ రూరల్ కరప మండలాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు ప్రసంగించారు. గురువారం విజయవాడలో జరిగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వక్తలు కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ ఆదర్శనీయులైన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ మహోత్సవం శుక్రవారం విజయవాడలో జరగనుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి 14 బస్సులలో వైసీపీ శ్రేణులు బయలుదేరి వెళ్లనున్నట్లు ఎమ్మెల్యే కన్నబాబు తెలియపరిచారు. ఈ సమావేశంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ, రూరల్ మండల వైసీపీ అధ్యక్షులు జడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, ఎంపీపీ గోపిశెట్టి పద్మజాబాబ్జీ, కరపమండల జడ్పీటీసీ యాళ్ల సుబ్బారావు, ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి సత్యబాబు, కరపమండల వైసీపీ అధ్యక్షులు ఆచార్య ఎన్జీ రంగా, వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ చింతా ఈశ్వరరావు, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ అనసూరి ప్రభాకర్ రావు, జేఎన్టీయూకే సెనెట్ మెంబర్ తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ, నేమం సర్పంచ్ రామదేవ సూర్యప్రకాశ్రావు, చిన్న తూరంగి మాజీ సర్పంచ్ బలగం ప్రసన్నకుమార్, వైసీపీ నాయకులు సవిలే రాజేష్, తాతాజీ రాజ్ కుమార్, గీసాల శ్రీనివాసరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన కీర్తి పతాకం అంబేద్కర్ అంటే మన స్ఫూర్తి ప్రదాత. మనకే కాదు, ఇప్పుడే పెద్దలు రాజేష్ గారు, ఇతర ప్రముఖులు చాలా మంది పెద్దలు చెప్పారు, ఒక కులానికో మతానికో అంబేద్కర్ పరిమితం కాదు. ఒక దళితులకో మరొకరికో అంబేద్కర్ పరిమితం కాదు. అంబేద్కర్ అంటే భారతదేశ ప్రజల ఆత్మగౌరవం. ఆయన జీవితం ఒక ఇన్స్పిరేషన్. అలాంటి మహనీయుడి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనడం అనేది మనకి మన తరంలో దక్కిన ఒక గొప్ప అవకాశంగా నేను అభివర్ణిస్తున్నాను. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం అన్ని నియోజకవర్గాల నుంచి, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ముఖ్య నాయకులు కానీ, పెద్దలు కానీ, వివిధ సంఘాల నుంచి ప్రముఖులు కానీ, మన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనాలనేది ఆయన సంకల్పం. ఈ మహాసంకల్పంలో మనందరం పాల్గొనడానికి ఏర్పాట్లు కూడా చేశాం. రేపు మన నియోజకవర్గం నుంచి 14 బస్సులు బయలుదేరుతానని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంట్లో 3 కరప మండలానికి, వార్డులకి 2, 9 బస్సులు మన రూరల్ మండలానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంచుమించు 700 మంది ఓన్లీ బస్సుల్లో వెళ్ళడానికి, ఇంకా ఎవరైనా కార్లు వేసుకుని వస్తే దానికి వేరేగా ఏర్పాట్లు చేస్తాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణకు మరి క్రిస్టియన్ మైనార్టీ తరఫున కూడా అందరికీ కూడా కలుపుకుంటూ మేము ఇంతవరకు పెద్దలు చెప్పిన మాటలన్నీ ఏకీభవిస్తూ, మరి ముఖ్యంగా మునుపెన్నడూ నేను గర్వంగా చెప్పగలిగింది ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మించిన రాష్ట్రంలోనే వారి నాయకులు చేయలేకపోయారు, కానీ మన యొక్క ప్రియతమ ముఖ్యమంత్రి గారు మరి 125 లేదా 200 అడుగులు పైబడి ఒక మంచి కాంస్య విగ్రహాన్ని మన రాష్ట్రంలో వారు అలాగా ఎస్టాబ్లిష్ చేయడం అన్నది చాలా సంతోషం, మనందరికీ కూడా గర్వకారణం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఇది దేశం అంతటికీ కూడా ఒక రిఫ్లెక్షన్గా ఉంటుంది. మరి ఈ యొక్క విగ్రహాన్ని బట్టి మన రాష్ట్రానికి మరి కావలసిన గౌరవము, దానికి కావలసిన అందాన్ని కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అనుగ్రహించారని, మరి ముఖ్యంగా మన రూరల్ శాసనసభ్యులు వారి యొక్క ఆధ్వర్యంలో రేపు జరగబోయే యొక్క ప్రతిష్టతలో మనం అందరూ ఒకే తాటి మీదకి వచ్చి వారి యొక్క ఆధ్వర్యంలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సభాముఖంగా తెలియజేస్తారు. విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి, జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లుగా నా ఎస్టీ, నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అనడమే కాకుండా ఆ మాటలకు అర్థం
చెబుతూ ఈరోజు 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం. సుమారుగా అదే రీతిలో మన నియోజకవర్గానికి వస్తే కురసాల కన్నబాబు గారు ఆ మండలంలో, కరప మండలంలో, కాకినాడ రూరల్ మండలంలో కూడా వివిధ విగ్రహాలని ఏర్పాటు చేయడం, అంతేకాకుండా కమ్యూనిటీ హాల్ను కూడా పెద్ద ఎత్తున 2 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయడం కూడా చాలా ఆనందదాయకం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు మనకందరికీ గుర్తుండే ఉంటాయి. గతంలో చూసినట్టయితే గత ప్రభుత్వాల్లో ఎక్కడో ఊరు చివర విగ్రహాలు ఉండే పరిస్థితి నుంచి ఈరోజు ఊరు నడిబొడ్డున ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి మనందరినీ గర్వపడేలా తీర్చిదిద్దిన జగన్మోహన్ రెడ్డి గారికి సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలని చెప్పి నాయకులందరి తరఫున కూడా నేను మీ అందరికీ ప్రార్థిస్తూ ఉన్నాను.